ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు టిపికల్ వ్లాగ్ లా కాకుండా నా థాట్స్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే, ఒక నార్మల్ బోరింగ్ డే కలిగి ఉండడం కూడా ఒక పెద్ద వారము అని. ఎవరైనా మన డే గురించి అడిగితే ఏముంది, నార్మల్ డే, బోరింగ్ డే, లేకపోతే ఏం కష్టమేం లేదు, అలా అయిపోయింది, జాబ్ అయినా అట్లా అయిపోయింది, ఏదో ఎలా అయిపోయిందో తెలియదు అనేసుకుంటూ ఉంటాం. మళ్ళీ కంప్లైంట్ కూడా చేస్తుంటాము, ఎక్సైటింగ్ గా లేదు, కలర్ఫుల్ గా లేదు అని. ఉండడానికి ఒక చిన్న ప్లేస్, వేసుకోవడానికి బట్టలు, తినడానికి 2 పూటల భోజనము, ఆ భోజనం సంపాదించడానికి సరిపడే ఒక చిన్న పని, ఇవన్నీ లేని వాళ్ళకి అడగండి ఎంత కష్టంగా ఉంటుంది. జాబ్ కోసం కంపెనీల చుట్టూ, ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ, న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి అడిగితే తెలుస్తుంది ఒక రోజు గడవడం ఎంత కష్టమో అని. ఏ సుఖమైనా అది ఉన్నప్పుడు మనకు తెలీదు, పోయాకే తెలుస్తుంది ఆ రోజులు ఎంత మంచివో అని. ప్రేమించే తల్లిదండ్రులు, బాధ్యతలు లేని చైల్డ్హుడ్, మన కనింట్లోనూ తోడుగా ఉండే బ్రదర్, సిస్టర్స్, ఆనందంగా సాగిపోయే కాలేజీలు, స్కూల్ రోజులు, ఆ పసితనం, ఆ ప్రశాంతమైన రోజులు తిరిగి రావు. అందుకే మన చుట్టూ ఉన్న వాటిని అప్రిషియేట్ చేస్తూ కృతజ్ఞతతో ఉండాలి. మీరేమంటారు?